సరిగ్గా 35 సంవత్సరాల క్రితం మే 9th 1919 అయితే రిలీజ్ అయిందండి. స్టిల్ ఇప్పటికి కూడా కమర్షియల్ ఫ్యాంటసీ బ్లెండ్ అంటే ఈ మూవీనే కంపేర్ చేస్తారు అందరూ. ఏ మూవీ వచ్చినా కంపేర్ చేసుకునే స్టాండర్డ్ అయితే సెట్ చేసిందండి ఈ మూవీ అయితే. ఏ మూవీ గురించి అనుకుంటున్నారా? ఏ మూవీయో కాదండి, మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గురించి. అండ్ ఏదైనా హీరోయిన్ అందంగా కనిపిస్తే కంపేర్ చేసేది ఈ హీరోయిన్తోనే. అండ్ సాంగ్స్ అయితే ఇప్పటికీ ఎవరికి నేను చార్ట్ బూస్టర్. అండ్ చాలా మంది ఇంకా రిపీటెడ్స్లో వింటున్నారంటే నంబర్ మీద. అండ్ కమర్షియల్గా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తోటి హీరోయిజం కూడా ఎక్కడా తగ్గకుండా మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్ నిలిచిపోయిన మూవీ ఇది. అండ్ హలో అండి, నేను మీ షో ఫ్రమ్ పక్కా మా సినిమాస్. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక మ్యాజికల్ ట్రిబ్యూట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ అప్పట్లో మనకి ఈ ట్రైలర్లు కానీ టీజర్లు కానీ అవేం లేవండి. కంటెంట్ తెలుసుకొని బాగుంటే సినిమాకి వెళ్దాం అన్న కాన్సెప్ట్ ఉండేది కాదు అప్పుడు. మూవీ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే న్యూస్ పేపర్ చూసుకోవడమే. సినిమా స్టార్ట్ అయినప్పుడు, సినిమా రిలీజ్ అయినప్పుడు న్యూస్ పేపర్లోనే చిన్న స్క్రోలింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, అది చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంతే. అండ్ వాల్ పోస్టర్స్ చూసుకొని ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూసుకునేవాళ్ళు అంతే. అండ్ సాంగ్స్ అంటే రేడియోస్లో వచ్చేవి అండ్ CD క్యాసెట్స్ ఉండేవండి, అందులో వినేవాళ్ళు. ఇన్కేస్ బాగుంటే చార్ట్ బూస్టర్స్ అయిపోయాయి. సేమ్ అదే ప్రాసెస్లో ఈ మూవీ అయితే రిలీజ్ అయిందండి. జగదేక వీరుడు సాంగ్స్ ఎవర్ గ్రీన్ ఆల్బమ్ అండి, మాస్ అండ్ మెలోడీ బ్లెండ్ అంతే. అండ్ రిలీజ్ డేట్ అయితే మే 9th 1990. ఆడియన్స్ అనుకున్నారు యూజువల్ చిరంజీవి గారి సినిమాయే కదా, బాగుంటుంది అనుకున్న కాన్సెప్ట్లో ఉన్నారు, కానీ మరీ ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ అని అయితే అనుకోలేదు ఎవరును. కానీ మూవీ స్టార్ట్ అయిందండి సుప్రీం హీరో చిరంజీవి అని టైటిల్ కార్డ్ తోటి స్ట్రైట్గా మేరా నామ్ రాజు సాంగ్తో అయితే హీరో ఇంట్రడక్షన్ అయిపోద్ది. మాస్ బొమ్మ అనుకోండి. అండ్ ఆ తర్వాత ఫైట్ వస్తుంది. ఫైట్లో చిన్నపిల్లకి దెబ్బ తగిలి కాలు విరిగిపోవడం. అండ్ అలా తగలడం వల్ల ఎమోషనల్ ఫీల్ తోటి హీరో తనను కాపాడడానికి హిమాలయాలకు వెళ్ళడం. అండ్ అదే టైంలోనే శ్రీదేవి గారి ఎంట్రీ ఉంటుంది. నిజంగా ఇంద్రుడి కూతురుంటే ఇలానే ఉంటారనిపించి అంత అందం. నిజంగా దేవకన్యలు స్వర్గం నుంచి దిగిన ఫీలింగ్ అయితే వచ్చిందండి చూస్తున్న వాళ్ళందరికీ అప్పుడు. అండ్ భూలోకంలో అందాన్ని చూడడానికి హిమాలయాలకు వస్తారండి ఈ సినిమాలో అయితే. అండ్ జై చిరంజీవ ఎమోషనల్ సాంగ్. అండ్ ఆ తర్వాత అందాలలో అంటూ ఒక క్లాస్ సాంగ్ అండ్ విజువల్ ట్రీట్ అనుకోండి ఈ సాంగ్ అయితే మనకి. ఆ సాంగ్లోని హీరో హీరోయిన్ సీన్స్ ఉంటే చాలా బాగుంటాయి. హీరోకి హీరోయిన్ కనబడకపోవడం అండ్ అదే టైంలోని హీరోయిన్ రింగ్ అక్కడ పడిపోవడం, దానివల్ల హీరోయిన్ తిరిగి స్వర్గానికి వెళ్ళలేకపోవడం అండ్ ఆ రింగ్ కోసం హీరో దగ్గరికి రావడం. భలే రాశారండి ఏదైనా కానీ. అండ్ అక్కడి నుంచి మనకు మెయిన్ స్టోరీ అయితే మొదలవుద్ది. ఒక ఫ్యాంటసీ లోకంలోకి అయితే తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. మన హీరో దగ్గరికి వచ్చాక హీరో హీరోయిన్ సీన్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ దుర్గాధిపతి చంద్రుడు కుమారుణ్ణి, ఈ ఏరియాకి మనం మగుటంలోని మహారాజులం. అండ్ అలాగే అల్లు రామలింగయ్య గారి కామెడీ కూడా అంతే బాగుంటుందండి. అండ్ అక్కడి నుంచి సరదాగా చిన్న ఫైట్స్ తోటి, సాంగ్స్ తోటి అండ్ పెద్ద విలన్ కి హీరోకి మధ్య గొడవ. సంస్కారానికి గుర్తు ఆంగ్లంలో మాట్లాడడం కాదు, ఆడవాళ్ళని గౌరవించడం. ట్రై టు రెస్పెక్ట్ ది వుమన్ హూ ఆర్. అండ్ ఆ తర్వాత అమరీష్ పూరి గారి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, చాలా బాగుంటాయి. అండ్ మన హీరోకి అమరీష్ పూరి గారికి మధ్య వార్నింగ్ సీన్ అయితే ఉంటుంది, కాదు రక్షణ రేఖ, నెక్స్ట్ లెవెల్ అనుకోండి అదైతే. అండ్ తర్వాత హీరోయిన్ ఎవరో తీసుకెళ్లే సీన్ ఉంటుంది, కిడ్నాప్ సీన్, అది ఇంకా బాగుంటుందండి ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే. అండ్ దాని తర్వాత వచ్చే అబ్బని తీయని దెబ్బ సాంగ్ అయితే వేరే లెవెల్, ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. మన హీరోయిన్ బంధించేసి హీరోయిన్ ని బలివ్వడానికి అయితే ట్రై చేస్తారండి. అండ్ అది మన హీరో అయితే ఆపుతాడు. అండ్ ఆ తర్వాత మన హీరోయిన్ నిజంగా దేవకన్య అని తెలియడం, ఆ తర్వాత మంచి చార్ట్ బస్టర్ సాంగ్స్ రావడం, తర్వాత క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. కామెడీ తోటి, యాక్షన్ తోటి, ఎమోషనల్ గా మంచిగా బ్లెండ్ చేసేసారండి. అండ్ లాస్ట్ లోని హీరోయిన్ రింగ్ పడేసి ప్రేమించిన హీరో కోసం వచ్చేయడం, అది వేరేలో అనుకోండి బెస్ట్ క్లైమాక్స్. అండ్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ దగ్గర నుంచి, జంధ్యాల గారి స్క్రీన్ ప్లే, యన్నమూటి వీరేంద్రనాథ్ గారి స్టోరీ కానీ, వేటూరు గారి పాటలు కానీ, ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ
ఇప్పటికి విన్నా ఏదో ఫీల్ ఉంటుందండి, మ్యాజికల్ ఫీల్ అనుకోండి. అండ్ చిరంజీవి గారి యాక్టింగ్ అయితే మాస్ అండ్ ఎమోషనల్ పీక్ అనుకోండి. ఇంకా శ్రీదేవి గారి గురించి కొత్తగా చెప్పేది ఏమని చెప్పండి, నిజంగా అందానికి ప్రతిరూపం అండి. అందం కానీ అభినయం కానీ వేరే లెవెల్ అంతే. అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలోనే. ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటారండి. అప్పట్లోనే మనకి 2 కోట్లతో నిర్మించిన మూవీ అండి ఇది. 15 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ చాలా సెంటర్స్లోని 100 days అండ్ ఆ తర్వాత 200 days రన్ కూడా కంప్లీట్ చేసుకుంది. అండ్ కొన్ని చోట్ల అయితే 50 weeks రన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇలా అన్ని యాంగిల్స్లోని ది బెస్ట్ అయితే సెట్ చేసింది. అండ్ ఇలాంటి జోనర్లోని ఇలాంటి రికార్డ్స్ కొట్టడం పెద్ద రికార్డేనండి అసలు. ఇప్పటికీ ఎప్పటికీ ఫ్యాంటసీ జోనర్ అంటే ఒక రికార్డ్ ఫీట్ని అయితే సెట్ చేసింది ఈ మూవీ. అండ్ అలాంటి ఈ మూవీ May 9th అయితే రిలీజ్ అవుతుందండి. 35th anniversary సందర్భంగా 2D and 3Dలో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ మన నాగేశ్వరన్ గారు అయితే దగ్గరుండి చూసుకుంటున్నారు ఈ రీమాస్టర్ వర్షన్ అయితే. అలాంటి నాస్టాల్జియా అప్పుడు మిస్ అయ్యాం, ఇప్పుడు మళ్ళీ మిస్ అవ్వకూడదు కదండి. సో మూవీ చూసి మంచిగా సెలబ్రేట్ చేసుకుందామండి. ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయి వెళ్ళి బుక్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుందామండి థియేటర్స్లోనైతే. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఆ తర్వాత May 9th టికెట్స్ బుక్ చేసుకోండి. థియేటర్స్లోని మంచిగా ఎంజాయ్ చేసేద్దాం.